మీ నాన్న గుండెపోటుతో చావలేదు, మీ అమ్మే చంపేసింది. కూతురు ఫోన్కు వచ్చిన ఈ ఒక్క వాట్సాప్ మెసేజ్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అనారోగ్యం వల్ల ఆటో నడపడం మానేసి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. కానీ అతని భార్య రమాదేవి మాత్రం ఇన్స్టాగ్రామ్లో బాపట్లకు చెందిన గోపిసాయి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. వీరి వ్యవహారం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. దాంతో అతన్ని వదిలించుకోవాలని రమాదేవి ఆమె ప్రియుడు ప్లాన్ చేశారు. భర్తకు నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ ఇచ్చి ఆ తర్వాత ఊపిరాడకుండా చేసి దారుణంగా అంతం చేశారు. బయట ప్రపంచానికి మాత్రం గుండెపోటు అని నమ్మించి అంత్యక్రియలు కూడా చేసేశారు. అంతా అయిపోయింది అనుకున్న టైంలో కథ అడ్డం తిరిగింది. భర్త చనిపోయాక రమాదేవి ప్రియుడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దాంతో కక్ష పెంచుకున్న ప్రియుడు దుర్గాప్రసాద్ పెద్ద కుమార్తె వాట్సాప్కు మెసేజ్ చేసి అసలు నిజం మొత్తం చెప్పేశాడు. షాక్ అయిన కుమార్తెలు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు భార్యను ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సోషల్ మీడియా వ్యామోహం, క్షణిక సుఖాల కోసం నమ్ముకున్న వాళ్ళనే దారుణంగా చంపేసే స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు. ఇలాంటి నేరాలు సమాజంలో పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు?